టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఉడికించిన అన్నాన్ని తీసుకొని నిమ్మకాయ రసాన్ని వేసుకొని కలుపుకోవాలి. దాదాపు 2 నిమ్మకాయలు సరిపోయాయి. ఇప్పుడు టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తాలింపు కోసము ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు పులిహోరలో టేస్ట్ బాగుంటుంది. 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు అన్నంలో వేసుకొని కలిపేసుకోవాలి. అన్నానికి మొత్తం పట్టేలా కలిపేసుకోవాలి. టేస్టీ అయిన కమ్మని పులిహోర